Okay. Yeah. Praise the Lord, everyone. Very good evening. I'm glad to meet you all again in the evening, in the night. Thank you, Jesus. Okay. ఈరోజు ఉదయం వాక్యంకి రెస్పాన్స్ బాగుండే. ఓకే, మెనీ ఆఫ్ దెమ్ వెర్ ఇన్స్పైర్డ్ టు సర్వ్ గాడ్ అండ్ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్ అండ్ టు లివ్ అ లైఫ్, ఎ డెడికేటెడ్ లైఫ్ ఫర్ గాడ్. ఓకే, మీలో కూడా ఎవరన్నా మరి అలాంటి ఒక డెడికేషన్ దేవుడికి ఇవ్వాలి అనే కోరిక ఉండుంటే అది దేవుడు మీ జీవితంలో ఫుల్ఫిల్ చేయను గాక. గాడ్ లవ్స్ యూ ఆల్. గాడ్ లవ్స్ ద డెడికేషన్ యూ పీపుల్ క్యారీ ఫర్ గాడ్. గాడ్ లవ్స్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. ఓకే, దేవుడు అంట మనము చేసిన విషయాలని మర్చిపోడంట. ఓకే, హీ విల్ నాట్ ఫర్గెట్ ద థింగ్స్ విచ్ వీ వర్ డూయింగ్. కాబట్టి దేవుడు మంచోడు, దేవుడు మంచి కార్యాలు చేసే దేవుడు, మనని ఎన్నడూ కూడా చెయ్యి విడువని దేవుడు అంట. హల్లెలూయా. ఎస్, హీ విల్ నెవర్ లీవ్ అస్. హీ విల్ నెవర్ లీవ్ అస్. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మీ విశ్వాసం పెరుగుతుంది చూడండి. ఆ విశ్వాసం పెరిగే కొద్దీ దేవుడు ప్రతి విషయంలో ఒక నూతన అద్భుతం చేయబోతున్నాడు. ఓకే, కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, యేసుక్రీస్తు శిలువను ధ్యానించాలా, యేసుక్రీస్తు రక్తాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మీ జీవితాలపై నమ్మాలా. మరి ఆ నీతిమంతమైన జీవితము, నిన్న మనం నేర్చుకున్నటువంటి నీతిమంతమైన జీవితము, ఆత్మీయమైన జీవితం జీవించడం నేర్చుకోవాలి. ఇలాంటి కొన్ని విషయాలు మనం చేసుకున్నట్లయితే, వెన్ వీ ఫాలో ద స్టాచ్యూస్ ఆఫ్ గాడ్, వీటిని స్టాచ్యూస్ ఆఫ్ గాడ్ అంటారు. ఇలాంటి కొన్ని దేవుని యొక్క నియమాలని మనం పాటించిన ఎడల మనకు అసాధ్యమైనది ఏమీ ఉండదు. కాబట్టి ఒక మంచి జీవితం, ఒక సంతోషకరమైన జీవితం కావాలంటే, కుటుంబంలో ఐక్యత రావాలంటే, సమాధానం రావాలంటే అది కేవలము పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే ఇవ్వగలరు. నాకు ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యేది ఏంటంటే డిజిఎస్ దినకరన్ గారి ఫ్యామిలీ ప్రేయర్. వాళ్ళు ఎప్పుడైతే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తుండేనో కుటుంబంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిండు. అంటే ఒంటరిగానే దేవుడు ఇవ్వడు, కుటుంబంగా కూడా ఇస్తాడు. సంఘంలో కొన్ని వేల మధ్యలో నిన్ను అభిషేకిస్తాడు, కొన్ని వందల మంది మధ్యలో నిన్ను అభిషేకిస్తాడు దేవుడు. ఇలా రకరకాలుగా దేవుడు ఎన్నుకుంటాడు. కొన్నిసార్లు ప్రవక్తనే పంపించి జేసీ కుమారుడిని పోయి అభిషేకించు అంటాడు దేవుడు. కొన్నిసార్లు ఆ మనిషిని పంపించి సౌలు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు ఆయన అభిషేకించు. దేవుడు రకరకాలుగా మీ అందరినీ అభిషేకించగలడు. ఓకే, ఆ పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు దేవుడు ఈ ఆన్లైన్ మీడియాని కూడా వాడుకొని ఈ ఆన్లైన్ ద్వారా కూడా నీ జీవితంలో అభిషేకం దేవుడు ఇవ్వగలరు. గాడ్ కెన్ అనాయింట్ యూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ కెన్ అనాయింట్ యూ. నీకు కావాల్సిన అభిషేకం నీకు దేవుడు ఇవ్వగలడు. నీకు కావాల్సిన శక్తి, సమాధానం, సంతోషం ప్రతిదీ దేవుడు ఇవ్వగలిగే సామర్థ్యం గలవాడు. కాబట్టి భయం చెందకండి, దిగులు చెందకండి. మనం ప్రార్థిద్దాం, దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాం. ఇంకా అనేక గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. రైట్, లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, అయ్యా నీ నామం ఎంతో గొప్పది తండ్రి. నీ నామంని బట్టి ప్రభువా మేము స్తుతిస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం. ఈ సమయం అంతా మీదే తండ్రి. ఈ సమయం మీ చేతికి అప్పగించేస్తున్నాం యేసయ్య. ఓ రాబా షందలా క్రబో సెహెంతెలే క్రిబో లారాబా రిబాలా క్రబో హోలో రోబో షెహెంతెలే క్రిబాలారాబా. అయ్యా, దుఃఖంలో ఉన్న వాళ్ళని సంతోషంగా మార్చు, కన్నీళ్ళలో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని అయ్యా వాళ్ళకు దీర్ఘశాంతిని దయచేయండి, సమాధానముని దయచేయండి. అయ్యా, వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి కాడిని విర్రగొట్టండి యేసు నామములో. బారాబా షందలారాబా. అయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకం పరలోకం నుండి ఓ బారాబా దిగి రావాలని నేను ప్రార్థిస్తున్నానయ్యా. యేసుక్రీస్తు రక్తము తండ్రి డ్రాప్గా ప్రభా ఒక్కొక్కళ్ళ శరీరాల్లో వెళ్ళి ప్రభా ప్రవేశించి వాళ్ళ నరాల్లో, వాళ్ళ ఎముకల్లో, వాళ్ళ అవయవాల్లో పోయి పని చేయాలని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఓ రాబా షందలారాబా. Let the blood of Jesus, let the cross work in their lives, my Father. ఆ సిలువలో మీరు తీసివేసిన దరిద్రమును బట్టి ప్రభా ఆశీర్వాదం రావాలని నేను కోరుతున్నాను. అయ్యా, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం యేసు నామంలో వచ్చును గాక. వివాహం జరగని వాళ్ళకి వివాహం యేసు నామంలో జరుగును గాక. అయ్యా,
పిల్లలు లేని వాళ్ళకి యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో పిల్లలు పుట్టునుగాక. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి యేసు నామంలో ఆర్థిక ఇబ్బందులు వెళ్ళిపోవునుగాక. పరమశందల గొప్ప కార్యము చేయండి తండ్రి, నేడే చేయండి తండ్రి, నేడే చేయండి. నీవు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. ఇంత గొప్ప కార్యము నువ్వు చేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, రాజుల రాజా ప్రభువుల ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రము స్తుతులు చెల్లిస్తూ మేము విజయంని ప్రకటిస్తూ మా జీవితంలో ఈరోజు మీరు మాట్లాడబోయే ఈ వాగ్దానాలు కూడా మా జీవితంలో నెరవేర్చి ఒక గొప్ప కార్యం జరుగుతుందని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-18 వచనాలు చదువుకుందాం, ధ్యానిద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 18 దాకా చదువుదాం. 2 Corinthians chapter 3 verse 16 to 18. 2 కొరింథీయులు 3:16 నుండి 18 వరకు ధ్యానిద్దాం. అందరూ కూడా మీ బైబిల్స్ పక్కకు పెట్టుకోండి, పిల్లలతో సహా అందరూ బైబిల్ పెన్సిల్ అన్నీ పక్కకు పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. పిల్లలకి నేర్పియండి, ఓకే? వాళ్ళు మార్క్ చేయడం వాళ్ళకి నేర్పియండి, రాసుకోవడం వాళ్ళకు కూడా ఒక చిన్న బుక్ కొనియండి, వాళ్ళు కూడా రాసుకుంటారు. వాక్యం వాళ్ళకి అర్థమయ్యేది వాళ్ళు రాసుకుంటారు, ఓకే? హెల్ప్ దెమ్ టు గ్రో స్పిరిచువల్లీ. నేను ఒకసారి మార్నింగ్ చెప్పినా, నేను ఏమన్నానంటే ద బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ టీచింగ్ మేకింగ్ దమ్ స్పిరిచువల్ అని నేను చెప్పిన. వాళ్ళకి ఆత్మీయ భయము, దేవుని పైన భయం, భక్తి నువ్వు నేర్పిస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న పిల్లలకి అని ఎంత దాహముతో ఎంత కష్టపడి పనిచేస్తావో దానికన్నా ఎక్కువ దాహము, కష్టము మరి నువ్వు వాళ్ళని ఆత్మీయంగా తయారు చేయడంలో పెట్టాలా, రైట్? కాబట్టి పిల్లల్ని కూడా సిద్ధపరచండి లైవ్ ప్రోగ్రామ్కి. 16వ వచనం. Nevertheless, when one turns to the Lord, the veil is taken away. Now the Lord is the Spirit, and where there is Spirit of God, there is liberty. 18. But we all, with unveiled face, beholding as in the mirror of the glory of the Lord, are being transformed into the same image from the glory to glory, just as by the Spirit of the Lord. Okay. సో ఈ 16వ వచనంలో దేవునికి మనకు మధ్యలో ఉన్న ఒక ముసుగు, ఒక వెయిల్ అంటే ఇలా వెనుకకుంట చూడ, అలాంటి ఒక ముసుగుని దేవుడు తీసేస్తున్నాడు. అంటే నీ యొక్క ముఖంని కనిపించేలా ఇప్పుడు చేయబోతున్నాడు. ఈ రోజు దాకా మరి నీ ముఖం కవర్ చేసి ఉండొచ్చు. ఆ ధర్మశాస్త్రం అనేది ఏంటంటే నిన్ను కొంచెం దూరం పెడతా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు రక్తం చేత, యేసుక్రీస్తు కృపను బట్టి ఆ ముసుగు అనేది నీ నుండి తీసివేయబడ్డది. ఎప్పుడైతే ఆ ముసుగు అనేది నీ మీద నుంచి తీసివేయబడదు, వెన్ ద వెయిల్ గాట్ రిమూవ్డ్, వాట్ హ్యాపెన్? నౌ ద లార్డ్ ఈస్ ద స్పిరిట్. ఆ వెయిల్ తెరవంగానే నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కండ్లు తెరవబడ్డది. కాబట్టి నో యు సీ ద లార్డ్ ఈజ్ ద స్పిరిట్. లార్డ్ ఈజ్ నో మోర్ ఎ హ్యూమన్ బీయింగ్. Lord was a human being. He came down as a human being. But now the Lord is the Spirit. మళ్ళా చెప్తా, దేవుడు దిగి వచ్చాడు పరలోకం నుంచి, మనిషిగా వచ్చాడు. పాప శరీరాన్ని నిన్న చదువుకున్నాం, పాప శరీరాన్ని ధరించి పాపం లేకుండా పాపాన్ని జయించి దేవుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత నౌ గాడ్ ఈజ్ ఇన్ ద స్పిరిట్. గాడ్ ఈజ్ నో మోర్ ఇన్ ద ఫ్లెష్. ఇప్పుడు మీరు ఫ్లెష్లో దేవుడిని ఆలోచించవద్దు. ఫ్లెష్లో ఉన్న యేసుక్రీస్తు టైం అయిపోయింది అక్కడ. నౌ ద లార్డ్ ఈజ్ ఇన్ ద స్పిరిట్, అండ్ వేర్ దెర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ లిబర్టీ. యేసుక్రీస్తుని మీరు ఇంకా శరీరం ముద్దలో, అవునా, ఆ యొక్క శరీరంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆ శరీరంలో ఉన్న దానికంటే గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు ఆత్మలో అయినాక చేస్తాడంట. బికాజ్ వేర్ దెర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ లిబర్టీ. ఇప్పుడు దేవుడు ఆ ఆత్మగా మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. ఆ దేవుడు అంటే ఇప్పుడు ఆత్మ ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఆత్మ ఎక్కడుంది? ఆ యేసుక్రీస్తు ఆత్మ ఉందా మీ ఇంట్లో? అయితే విడుదల ఉంటుంది. యేసుక్రీస్తుని ఆహ్వానించే ఆశీర్వాదాలు, యేసుక్రీస్తు ఆశీర్వాదాలు రావాలంటే, యేసుక్రీస్తుని ఆహ్వానించాలంటే నీ ఇంటికి ఒక తరం ఉండాలి. ఉదాహరణకు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ పొలిటీషియన్ వస్తా అన్నారు అనుకోండి, మీ ఇంటిని ఎలా పెడతారు? ఊడ్చి తూడ్చి క్లీన్గా పెడతారు, అవునా? యూ విల్ మేక్ ఆ పొలిటీషియన్ ఇంటికి రానికి మీరు ప్రిపేర్గా పెడతారు. అలా యేసుక్రీస్తు నీ గృహానికి రావాలా? యేసుక్రీస్తు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నీ హృదయానికి రావాలంటే మీరు ఎలా ఉండాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్?
Your heart must be prepared to receive that Spirit of the Lord. If your heart is prepared, then the Spirit of the Lord will enter. And when the Spirit of the Lord will enter, there is liberty. అర్థమవుతుందా? దేవుని ఆత్మ నీలో రావాలంటే నీ హృదయం సిద్ధపడాల. ఇప్పుడు ఇంకొకటి, ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ కొంచెము లోతుగా ఉంటుంది ఇది, కానీ మీకు ఈజీగా అర్థమవుతుంది. నిన్న వాక్యం వినోళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, యేసుక్రీస్తు శరీరంలో లేడు. శరీరంలో లేడు. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆత్మలో ఉన్నాడు. శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మలో ఉన్నాడు. ఇప్పుడు శరీరంలో లేకపోయినా ఆత్మగా ఉన్నాడు. అంటే ఆయన భూమిపైన ఉన్నా ఇప్పుడు భూమిపైన లేకున్నా పెద్ద తేడా లేదు. అదేవిధంగా ఇప్పుడు నువ్వు భూమి మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నా. ఓకే, వి బోత్ ఆర్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు నువ్వు ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నావు, శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నావు. యేసుక్రీస్తు శరీరం లేదు, యేసుక్రీస్తు ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టే నీకు విడుదల జరుగుతుంది. ఇప్పుడు ఆత్మని ఇన్వైట్ ఒక ఆత్మనే చేయగలవు. నువ్వు ఒక మనిషిని ఇన్వైట్ చేయగలవు, కానీ ఆత్మని ఇన్వైట్ చేయగలవా? నువ్వు అన్లెస్ అండ్ అంటిల్ యూ బికమ్ అ స్పిరిట్ యూ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. నీవు ఆత్మగా మారితే కానీ ఆత్మను చూడలేవు. పరిశుద్ధాత్మ నీలో వస్తే కానీ నీకు వాక్యం అర్థం కాదు. ఆమేన్. ఎంతోమందికి బైబిల్ అర్థం కాదు కదా, కానీ ఎంతోమంది చాలా క్లుప్తంగా ఒక్కొక్క వచనంని తీసి, అదంతా పరిశుద్ధాత్మ ఇచ్చే గిఫ్ట్స్. ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ద ఫస్ట్ గిఫ్ట్. ఆ జ్ఞానం అనే ఆ వరంని దేవుడిస్తాడు, ఆ ధ్యానం అనే వరంని దేవుడిస్తాడు. ఇలాంటి వరాలతోని నువ్వు నిండిపోయి, అవునా, నువ్వు పనులు చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి వరాలు, ఇలాంటి ఫలాలు ఎప్పుడు బయటపడుతుంది అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నీ నుండి బయలుపరుస్తుందో అప్పుడు ఇవన్నీ సూచనలు అన్నమాట. దీస్ ఆర్ ద సైన్స్. టంగ్స్ ఇస్ జస్ట్ టు ఎడిఫై యువర్ సెల్ఫ్. టంగ్స్ ఉండాలా, వేరే లెవెల్లో పోవాలా, అదంతా సూపర్ మాట్లాడాలా, అగ్గిన్నెలో ఉండాలా నువ్వు. కాకపోతే టంగ్స్ వస్తే పరిశుద్ధాత్మ అంటున్నారు చాలామంది. కాదు కదా, అది పరిశుద్ధాత్మ ఒక వరం అంతే. టంగ్స్ లేకపోయినా పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ ఎక్కడుందో తెలుసా? ఎప్పుడైతే నీలో చెడు గుణం మారిపోవాలా, న్యాయం తీర్చే గుణం మారిపోవాలా, అబద్ధాలు చెప్పడం మారిపోవాలా, మోసాలు చేయడం మారిపోవాలా, గాసిప్ నా నుండి పోవాలా, వ్యభిచారం నా నుండి పోవాలా, వేసితనం నా నుండి పోవాలా, మర్డర్ స్పిరిట్స్ నాలో నుండి పోవాలా, సిగరెట్ తాగడం, డ్రగ్స్, ఆల్కహాల్, గుట్కా ఇవన్నీ నా నుండి పోవాలా, ఆడమేనే తప్పు మోహపు చూపులో చూడడము ఇవన్నీ నాలో పోవాలా అన్న తలంపు నీలో వచ్చిందంటే అది పరిశుద్ధాత్మ తీసుకొచ్చింది. ఎందుకంటే శరీరానికి ఇవన్నీ కావాలి. శరీరానికి గాసిప్ అంటే ఇష్టం, శరీరానికి అబద్ధాలంటే ఇష్టం, శరీరానికి మోసాలంటే ఇష్టం, శరీరానికి తిట్టుకోవాలంటే ఇష్టం, శరీరానికి కుటుంబంలో గొడవలు పుట్టించాలంటే ఇష్టము. ఇవన్నీ శరీరం యొక్క క్రియలు. ఇవన్నీ నేను తప్పు చేస్తున్నా, నేను ఈ తప్పు చెయ్యొద్దు అని నువ్వు తీర్మానం తీసుకొని నువ్వు కరెక్ట్గా నీ బాడీని, నీ మైండ్ని అవునా దేవునికి సమర్పించేసి నువ్వు స్పిరిట్లో ఎప్పుడైతే భయభక్తితోనే యేసుక్రీస్తు ప్రసన్నత ముందు కాళ్ళు గజ 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 వణకాల. నీకు యోబు కొనికింది, షేక్ అయిపోయింది. యోబు మోసే షేక్ అయిపోయాడు. దేవుని యొక్క ప్రసన్నత అంటే ఆషామాషలు కాదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రసన్నత నీ లోపల వస్తుందో, హల్లెలూయా, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత మరి మీ లోపల దిగి వస్తుందో మరి అనేక కార్యాలు దేవుడు చేయడం మొదలు. కాబట్టి నువ్వు ఆత్మ అవుతేనే ఆత్మని ఇన్వైట్ చేయగలవు. నువ్వు శరీరం నుండి శరీరానుసారమైన ఆలోచనలు ఆలోచించి శరీరానుసారమైన విషయాలు చేసుకుంటా నువ్వు ఆత్మ కావాలా, నాకు పరిశుద్ధాత్మ కావాలని వారానికి 2 రోజులు 1 రోజు నువ్వు ప్రార్థన చేస్తే ఏడికెళ్ళి వస్తుందా? రాదు. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నువ్వు ఆత్మీయంగా మారాలి. యు నీడ్ టు బికమ్ అ స్పిరిట్ పర్సన్. యు నీడ్ టు బికమ్ అ స్పిరిట్ పర్సన్. ఆ శరీరంలో లోకం వేరు, నేను వేరు అని దేవుడు సూటిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అలా మీరు కూడా ఉండాలా. లోకం వేరు, మీరు వేరుగా ఉండాలా దేవుని బిడ్డలారా. యూ హ్యావ్ టు బీ డిఫరెంట్ లైక్ హౌ ద వరల్డ్ ఇస్ డిఫరెంట్. హల్లెలూయా. మారాలా దేవుని బిడ్డలారా. ఎలా మారాలి? ఆత్మీయంగా మారాలి. దేవుని యొక్క దేవుని యొక్క ఫలాలతోని వరాలతో నిండి ఉన్న వాళ్ళుగా మీరు అందరూ ఉండాలి. యు ఆల్ షుడ్ హ్యావ్ ద గిఫ్ట్స్ అండ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మీరందరూ కూడా నడవాలి. దేవుడు మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఇప్పుడు చూడండి. బట్ వి ఆల్ విత్ ద అన్వెయిల్డ్ ఫేస్ బిహోల్డింగ్ యాజ్ ఇన్ ద మిర్రర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు మీరందరూ ఎప్పుడైతే ఆత్మీయంగా మారిపోతారో మీరందరూ ఏమైపోతున్నారు? దేవుని యొక్క మహిమకి అర్థంగా మారిపోతున్నారంట. మారిపోయిన తర్వాత జస్ట్ యాజ్ బై ద స్పిరిట్
image glory of the Lord are being transformed into the same image from glory to glory. ఇప్పుడు ఆ ఇమేజ్ ఎలా మారిపోతుంది? మహిమ నుండి అధిక మహిమ. యేసుక్రీస్తు కొండపైన పోయినప్పుడు ఏలియా ఇంకా మోషే దిగి వచ్చినప్పుడు దేవుడు ఇదిగో నా ప్రియ కుమారుడు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు శరీరము మహిమ నుండి అధిక మహిమంగా మారడం మొదలుపెట్టింది. బికాస్ గాడ్ వాజ్ ఇన్ ద స్పిరిట్, హీ స్టార్టెడ్ సీయింగ్ ద స్పిరిట్స్, హీ స్టార్టెడ్ సీయింగ్ ఎలైజా. నేను పౌలు గారిని చూశాను ఆత్మలో. నేను ఎప్పుడైతే బాగా ఆత్మలో ఉండేనో పౌలు గారిని చూశాను. చాలా షార్ట్ ఉన్నాడు క్యాండిడేట్, ఈజ్ వెరీ షార్ట్. పౌలు గారిని చూశాను నేను, చాలా పొట్టి ఉన్నాను. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఎంత భయంకరంగా వాడుకున్నారండి. గాడ్ యూజ్డ్ హిమ్ మైచిలీ, వెరీ మైచిలీ. పౌలు గారు అంటారు, తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ యేసుక్రీస్తుతో తిరిగారు, కానీ యేసుక్రీస్తుకి ఇలాగన్నా ఎక్కువ నాకే తెలుసు అంట. ఎందుకంటే దేవుడు శరీరానుసారంగా దర్శించడం కంటే ఆత్మానుసారంగా దర్శించడం ఇంకా బలము. హల్లెలూయా. మోర్ దెన్ ఫిజికల్లీ గాడ్ విజిటింగ్, స్పిరిట్ విజిట్ ఇస్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు దేవుడు ఆత్మీయంగా నిన్ను విజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా విజిట్ అవ్వాలంటే నువ్వు ఆత్మలో ఉండాలి. మీరు అడగొచ్చు, బ్రదర్ మీరు ఓకే, మరి పౌలు ఎక్కడ ఆత్మలో ఉండే? దేవుడేగా దర్శించి మార్చిండు. పౌలు క్రైస్తవులను టార్చర్ చేసేవాడు, కానీ ఆయనలో మంచి గుణం ఉంది. పౌల్లో మంచి గుణం ఉంది కాబట్టి దేవుడు ఆయన ముఖానికి ఒక్కటేసి కొట్టిండు. పౌలు ఆగుతున్నాడు ఎక్కడన్నా, అక్కడ కూడా గుర్రం తీసుకొని పోతుండు. ఎందుకు? క్రైస్తవులను కొట్టడానికి. ఒక్కరోజు టైం తీసుకుంటలేడు. పోతుండు, పొద్దున్న లేస్తాడు, ఛాయ్ తాగుతాడు, పోయేవాడినన్ను కొట్టేసి వస్తాడు. మధ్యాహ్నం ఛాయ్ తాగుతాడు, పోయేవాడినన్ను కొట్టేసి వస్తాడు. ఇలాంటి పౌలు సమయం ఇస్తలేడు కాబట్టి యుద్ధానికి పోతుండో గొడవకు పోతుండే 7 పోతుంటే డమస్కస్లో దేవుడు ముఖాన్ మీద ఒకటి కొట్టి కండ్లు పీకేసి, అవునా, దాని తర్వాత మొత్తం చెప్పిండు, ఇగో భయ్ నేనే దేవుడిని అని. మొత్తం 3 రోజులు కండ్లు తెరిచినాయి ఆ సారిది తెరవలే. దాని తర్వాత టైం ఇచ్చిన తర్వాత దేవుడు దర్శించిన తర్వాత బిడ్డ ఆత్మలో దిగి పోయి ఆ అపోస్తులుడి దగ్గర, ఆ దైవజనుడి దగ్గర పోయి దైవజనుడు వణికిండు, కాలు చేతిలో వణికినాయి. ఈరోజు నాకు మూడిందా దేవా అనుకున్నాడు. ఆయన ఆ దైవజనుడిని ఎన్నుకొని, సార్ మీరు నా తల మీద చేయబెట్టండి సార్, నాకు అప్పుడే చూపు వస్తుంది అన్నాడు. మీరు ప్రేయర్ చేయండి సార్, నాకు అప్పుడే చూపు వస్తుంది, నేను దేవుని గురించి తెలుసుకున్నాను. కరెక్ట్గా పౌల్ని కనిపెట్టేది ఎవరో తెలుసా? పేతురు. అందరు శిష్యులు అందరూ ఎందుకు వచ్చినారో భయ అని అడిగినప్పుడు పేతురు అంటారు, లేదు ఈజ్ నో మోర్ సాల్. పేతురు గుర్తుపట్టేస్తాడు, ఎందుకంటే పేతురు ఆత్మలో ఉన్నాడు. హీఈస్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. పీటర్ సార్ స్పిరిట్లో ఉంటే ఆయన సూపర్, ఈజ్ వెరీ ఆసమ్ వెన్ ఈజ్ ఇన్ స్పిరిట్. ఫ్లెష్లు ఉంటే అంతే డేంజర్. ఆయన ఆడ ఉంటా ఈడ ఉంటా టైప్ అనమాట. కొంచెం పేతురు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకనే దేవుడు నువ్వు ఏడు ఉండకు, గేట్ దగ్గర ఉండని చెప్పి గేట్ తాళం ఇచ్చేసి నిచ్చబెట్టి. ఓకే, సో హెవెన్ది గేట్ ఎవరి దగ్గర ఉంది? హెవెన్ది తాళం ఎవరి దగ్గర? పేతురు దగ్గర ఉంది. నువ్వు ఏడు ఉండకు భయ్యా, నువ్వు ఈడుండకు ఆడుండకు, నువ్వు గమ్మన గేట్ దగ్గర నిల్చో, ఎవరిని అలో చేయాలన్నా అలో చేయొద్దా నేను చెప్తా అని చెప్పి. యూనో దిస్ ఇస్ హౌ సమ్టైమ్స్ గాడ్ విల్ టర్న్ అవర్ వీక్నెస్. యూనో మన వీక్నెస్ని బట్టి కొన్ని విషయాల్లో మనం మారమంటే దేవుడు మనకంటూ ఒక స్థానంని దేవుడు ఉంచుతాడంట. హల్లెలూయా. యా. సో ఎనీవేస్, సో ఈ శరీరం ఎలా మారుతుందంటే మహిమ నుండి అధిక మహిమగా మారుతుందంట. నో దిస్ బాడీ విల్ టర్న్ ఫ్రమ్ రబా షందలరబా. ఈ శరీరము వెలుగుగా మారాలి, ఆత్మగా మారాలి, నీ కలర్ మారుతుంది, నీలో ఒక కాంతి కనిపిస్తుంది, నీలో ఒక వెలుగు కనిపించాలంట. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఎలా ఉండాలా? ఆత్మలో ఉండాలా. దేవుని బిడ్డలారా, ఆత్మలో ఉండాలి. దేవుడు అంటే ఇష్టము దాహంతో ఉండాలా. న్యాయం తీర్చే గుణం మనలో ఉండొద్దు, కోపం గుణం ఉండొద్దు, అవునా, సూన్ యాంగర్ అనేది మనలో ఉండొద్దు, అవునా. ఇవన్నీ దేవుడికి నచ్చనివి. అబద్ధాలు ఉండొద్దు, గాసిప్ వద్దు. ఎందుకు చెప్పండి ఇవన్నీ మనకి? ఇదంతా శరీరానికి కావాల్సింది, శరీర ఇచ్చాలి ఇవన్నీ. యూనో గాసిప్ ఈజ్ ఈక్వల్ టు ప్రాస్టిట్యూషన్. ఎలా బ్రదర్ ఇంత పెద్ద మాట అంటున్నారంటే, ఆయన గురించి ఈయన దగ్గర మాట్లాడుతున్నావు, ఈయన గురించి ఆయన దగ్గర మాట్లాడుతున్నావు, ఆయన గురించి ఈయన దగ్గర మాట్లాడుతావు. ప్రాస్టిట్యూషన్ అంటే ఏంది? గోయింగ్ టు మల్టిపుల్ పీపుల్ for their self-satisfaction is a prostitution. It is not only physical, it can be anything. So it's a spiritual prostitution. When you are gossiping, you become a prostitute. Because Jezebel loves to, Jezebel was the greatest prostitute. She loves to gossip. So, gossip is a Jezebel spirit. And gossip is a prostitution spirit. Lie is a prostitution spirit. వేరే స్త్రీ దగ్గర పోతే, అవునా,
భార్య దగ్గరకు వచ్చేయమంటావు, ఆఫీస్లో లేట్ ఉంది, లై స్పిరిట్, లై ఈజ్ అ ప్రాస్టిట్యూషన్. ఇంకా సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. గాడ్ కాల్స్ వన్ ప్రాస్టిట్యూషన్ అంతే. గాడ్ ఈజ్ రెడీ టు సేవ్ దట్ ప్రాస్టిట్యూట్స్. అవునా, దేవుడు అలాంటి ప్రాస్టిట్యూషన్ నుంచి మనల్ని విడిపోయానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆశపడాలి, అందులోకి వెళ్ళి బయటికి రావాలి నువ్వు. ఎందుకంటే మీరు ఇంత వాక్యం వింటున్నారు, ఇంత దేవునిలో ఎదగాలని కోరుకుంటున్నారు, దాహము దప్పిక కలిగి ఉన్నారు కాబట్టి ఆసక్తిగా ఉండదు. అది వ్యభిచారంతో సమానం. అది వ్యభిచారంతో సమానం. నేను ఆత్మలో చూసుకుంటే అదే వ్యభిచారం. ఎందుకంటే దేవుడు తలంపుల్లో, అవునా, తలంపులకు ఫోకస్ ఇస్తున్నాడు. నువ్వు లోపల చేసేదానికి మీ హృదయానికి తెలుసు మీరేందో. ఆ హృదయంను బట్టే మీరు పరలోకానికి పోతారు. కానీ బయట జనాలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నావు, బయట నువ్వు లోకానికి మంచోడు ఉండొచ్చు, మీకు డేవిడ్ బ్రదర్ చాలా మంచోడు ఉండొచ్చు బయట లోకానికి, కానీ డేవిడ్ బ్రదర్ హృదయంలో ఏందో అదే ఆయన్ని పరలోకానికో నరకానికో తీసుకుపోతుంది. ఏదో నేను ఒకే ఒక ఫోకస్ మీద ఈ భూమి మీద జీవిస్తున్నా. ఒకటి, నా సేవ నేను చేయాలా. రెండోది వచ్చేసి నా ఫోకస్ ఏందో తెలుసా, జీవ గ్రంథం నుంచి నా పేరు తీయబడకూడదు. దానికి కావాల్సిన విషయాలన్నీ నేను చేస్తూ ఉంటాను. ఈరోజు నా స్నేహితులారా, ఎంతమంది ఆ జీవ గ్రంథం పైన రాయబడిన పేరు పోవద్దు అని ఎంతమంది కాపాడుకోనికి సిద్ధంగా ఉన్నారు? ఆ జీవ గ్రంథంలో రాయబడిన పేరు నాకు తీసివేయబడొద్దు అని ఎంతమంది మరి అవునా కాపాడుకుంటున్నారా? ఎవరైనా ఉన్నారా అలా? నేను కాపాడుకుంటాను. నేను భయపడుతున్నా ఎక్కడ నా పేరు జీవ గ్రంథం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నేను భయపడుతున్నా ఒక్కొక్క అవునా పాపం చేసే ముందు పాపం చేయాలన్నా వద్దా, అవునా ఏదైనా తలంపులు వస్తే మన మైండ్లో నేను ఆలోచిస్తున్నా వద్దు, జీవ గ్రంథంలో మన పేరు గాయమైపోతుంది. జీవ గ్రంథంలోకి వెళ్ళి నా పేరు తీసేస్తాను. జీవ గ్రంథంలో ఉన్న నా పేరుని కాపాడుకోవాలని నేను భయంతో ఉన్నా దివారాత్రం. అలాంటి భయము నేను నాకు భయపడడం కంటే ఎక్కువ అంటే సంఘస్థుల కొరకు భయపడుతున్నా. అయ్యా వాళ్ళ పేర్లు జీవగ్రంథం నుంచి తీయకు, జర్ర టైమీ అనే ఒక మోసేలాగా నిల్చుంటున్నా ఈరోజు అందరు దేవుని బిడ్డలకి, నేను అందరి కొరకు యూనో. ఎందుకంటే జీవ గ్రంథం నుంచి పేరు తీయబడితే ఇంకా మనకి ఎక్కడ ఉండదు, ఎక్కడ కాకుండా పోతాం. ఆ పెట్టెలో మనము ఎందుకు దాచిపెడతారంటే చనిపోయిన వాళ్ళని, కొంతమందిని దేవుడు డైరెక్ట్ తీసుకుంటాడు. ఆ చనిపోయిన వాళ్ళ బాడీని ప్రిజర్వ్ చేస్తున్నట్టు అనమాట. వాళ్ళ బాడీని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నామంటే దేవుడు మళ్ళీ వచ్చి ఆ డబ్బాలు తెరిచి వాళ్ళ శరీరాన్ని తీసుకుంటాడంట, వాళ్ళందరినీ మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడంట దేవుడు. యూనో గాడ్ వాంట్స్ టు రిసీవ్ ఎవ్రీబడి. మనకన్నా ముందు వాళ్ళే లేస్తారు. ఈరోజు మనతో లేని వాళ్ళు, మన ప్రియులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ముందు వాళ్ళని లేపుతాడు. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు దేవుడు. దాని తర్వాతనే భూమి పైన బతికున్నాం మనకు. కాబట్టి సిద్ధపడండి. ఓకే, యు బీ ప్రిపేర్డ్ ఫర్ గాడ్, రైట్. చూద్దాం. జస్ట్ యాజ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఓకే, నువ్వు మహిమ నుండి అధిక మహిమకి ఎలా వెళ్తావో తెలుసా? దేవుని ఆత్మను బట్టి, పరిశుద్ధాత్మని బట్టి నువ్వు మహిమ నుండి అధిక మహిమకి వెళ్తావు. ఉట్టిగా అంత ఈజీ కాదండి మహిమ. నీ పరిశుద్ధాత్మ ఎంత నిండుతుందో నీలో అంత మహిమలో నిండుతావు. కాబట్టి ఎప్పుడు మీ శరీరంలో ఒక సమాధానం కోరండి. ఎప్పుడు ఆ తప్పుడు విషయాలు, చెడు విషయాలు చేయకండి. మీ శరీరాన్ని కాముగా ఉంచండి. దేవునితో మాట్లాడడం నేర్చుకోండి. దేవునితో సమయం స్పెండ్ చేయడం నేర్చుకోండి. మీ పిల్లలకి దేవుని గురించి నేర్పియండి. డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ ఎనీబడి. మీ పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయకండి. మీ పిల్లలు అవునా ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు, దేవుని శక్తిని పొందుకున్న వాళ్ళు. అవునా, డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ ఎనీవన్. బీ అ బ్లెస్సింగ్ టు యువర్ చిల్డ్రన్. అవునా, లవ్ యువర్ చిల్డ్రన్, టీచ్ దెమ్ ద గుడ్ థింగ్స్ నాట్ ద బ్యాడ్ థింగ్స్, టీచ్ దెమ్ ద గుడ్ వేస్ నాట్ ద బ్యాడ్ వేస్. ఒక మంచి జీవితము మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అదంతా ఉండాలంటే ఎలా ఉండాలి? ఆత్మీయమైన జీవితం జీవించాలి. యూ షుడ్ లివ్ అ లైఫ్ ఆఫ్ ద స్పిరిట్. బికాస్ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ dwells in your family, there will be unity in your family. When the Spirit of the Lord is entering in your family, there will be healing in your family. When the Spirit of the Lord comes in your family, there will be deliverance in the family. When the Spirit of the Lord, everything is doing Spirit of the Lord. 17 says, now the Lord is the Spirit. Where there is Spirit of God, there is liberty. స్పిరిట్ ఆఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ లిబర్టీ టు యూ. దేవుని ఆత్మ ఎక్కడుందో అక్కడ విడుదల ఉంది. దేవుని ఆత్మ మీకు ఈరోజు విడుదల ఇవ్వాలనుకుంటుంది. మనం డెలివరెన్స్ ప్రేయర్ చేస్తూ ఉంటాం, డెలివరెన్స్ అని అంటున్నాం, కరెక్టే. దేవుని యొక్క ఆత్మ దిగి రావడమే డెలివరెన్స్. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి తట్టుకోలేక, పరిశుద్ధాత్మ శక్తి తట్టుకోలేక పడిపోవడము డెలివరెన్స్. ఆ పడిపోయిన తర్వాత ఒక స్వస్థత జరగడము డెలివరెన్స్. అవునా, నీ శరీరాన్ని మర్చిపోయి మరి పరిశుద్ధాత్మని పొందుకోవడము డెలివరెన్స్. హల్లెలూయా.
నీ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టడం, నీ యొక్క ప్రాస్టిట్యూషన్ జీవితాన్ని విడిచిపెట్టడం, నీ యొక్క త్రాగుడు జీవితాన్ని విడిచిపెట్టడము డెలివరెన్స్. ఒక నూతన జీవితంలో దిగి రావడమే నీకు డెలివరెన్స్. హల్లెలూయా. God wants to deliver you. God wants to deliver you even today if you are filled with the Holy Spirit. Right. ఓకే, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17 నుంచి 18 చదవండి. 5వ అధ్యాయము 17, 18. 5వ అధ్యాయము 17, 18. ఇక్కడ చూడండి, దేవుడు మనల్ని ఎంత చక్కగా రీకన్సైల్, దేవునిలో మళ్ళా వెళ్ళడానికి మరి మోటివేట్ చేస్తున్నాడు చూడండి. దేర్ఫోర్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ అ న్యూ క్రియేషన్. ఒకవేళ మీరు ఇలా ఆత్మీయంగా ఉండాలా అన్న తలంపులతో వచ్చిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. నీవు క్రీస్తులో వచ్చిన తర్వాత నీవు నూతన సృష్టిగా మారిపోతున్నావు. అంటే క్రీస్తులో వచ్చేదాకా నువ్వు అదే 50 years బాయ్, 60 years గర్ల్, 40 years గర్ల్, ఓకే, 30 years గర్ల్, 20 years boy, you are the same age. But when you come into the Lord, some changes is happening. క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటావో, అనుదినము నువ్వు క్రీస్తుని ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటున్నావో, ఆ రోజు నీలో ఏదో స్పెషల్ ఉందంట. ఆ రోజు నువ్వు ఏదో నూతన సృష్టి అంట. ఆ రోజు నీలో ఏదో కొత్తది జరగబోతుందంట. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావో, ఆ విశ్వాసము నీకు ఒక నూతన సృష్టిని ఇస్తుందంట. హల్లెలూయా. ఆ నూతన సృష్టి యేసుక్రీస్తు నీ లోపల రావాలా, అప్పుడు నువ్వు ఒక కొత్త దారిలో దిగుతావంట. ఒక కొత్త డోర్ ఓపెన్ అవుతుందంట. ఒక కొత్త, లేకపోతే అదే పాత డప్పులు, అదే పాత కథలు తీసుకుంటా, కొట్లాడుకుంటా, జుట్టులు విక్కుంటున్నారు అనుకోండి ఇంట్లో, ఏం కాదు. ఏదో ఒకటి కొత్త, బ్రదర్ ఈరోజు ఏదో ఒకటి జరగాల అంటున్నావా, క్రీస్తు నీ లోపల రావాలి. క్రీస్తు నీ లోపల వస్తే ఆ రోజు ఏదో ఒకటి జరుగుతుంది. దేవుని బిడ్డ, సంథింగ్ బిగ్ విల్ హ్యాపెన్. నాకు ఒక ఇంట్యూషన్ వస్తుంది, నో లార్డ్, యు ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్. యు ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ బిగ్. నా అవమానాలను ఘనతగా మార్చబోతున్నావు అంటే, యూనో సంథింగ్ బిగ్. ఇలా ఒక గొప్ప కార్యము మరి దేవుడు చేయాలని ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఒక గొప్ప కార్యము మీ జీవితంలో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, డెఫినెట్లీ అ గుడ్ థింగ్ అండ్ అ పర్ఫెక్ట్ థింగ్ విల్ హ్యాపెన్. సో ఫస్ట్ లెట్ దెర్ బీ పీస్ ఇన్ యువర్ హౌస్. ఒక సమాధానం ఉండాలి, ఒక సంతోషం ఉండాలి, ఒక నెమ్మది ఉండాలా ఇంట్లో, అవునా, ఒక బలము, ఆరోగ్యం ఉండాలా. ఇలాంటివన్నీ మరి దేవుడు మీ ఇంట్లో పెట్టి మీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. రైట్, చూడండి ఇప్పుడు, therefore if anyone is in a Christ he is a new creation, old things have passed away, behold all the things have become new. నీ వే ఆఫ్ లైఫ్ మారిపోతుంది, నీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది, నీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోవాలా. ఓ రాబా శాంతల రబా అలలోయ యా. నీ చూసే చూపు మారిపోవాలా, నీ మాట్లాడే మాట తీరు మారిపోవాలి, నువ్వు వినాల్సినవి వింటావు, ఆత్మ కోరుకునేది వింటావు, శరీరం కోరుకునేది దాన్ని తిరస్కరిస్తావు. అవునా, నీ యొక్క వే ఆఫ్ వాకింగ్ విల్ చేంజ్, వే ఆఫ్ టాకింగ్ విల్ చేంజ్, వే ఆఫ్ లైఫ్ విల్ స్టేన్, యువర్ లైఫ్ స్టైల్ విల్ చేంజ్, యువర్ లైఫ్ ఎబిలిటీస్ విల్ చేంజ్. వెన్ ఇట్ విల్ చేంజ్ బ్రదర్? వెన్ సంథింగ్ న్యూ హ్యాపెన్స్. వెన్ విల్ సంథింగ్ న్యూ హ్యాపెన్ బ్రదర్? వెన్ క్రైస్ట్ ఎంటర్స్. హల్లెలూయా. నీ జీవితం, నువ్వు మాట్లాడే విధానం మారాలా, నువ్వు ఆలోచించే విధానం మారాలా, నీ భయం పోయి ధైర్యం రావాలా, విశ్వాసం రావాలా. అవునా, నీ యొక్క సమాధానం లేనటువంటి జీవితం పోయి సమాధానం రావాలా. ఇలాంటివి గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, మరి అనేక ఆశ్చర్య కార్యాలు మరి దేవుడు చేయడం మొదలు. The things will start moving only when Christ enters in us. Until and unless the Christ enters in us, the things won't be moving. క్రీస్తు మన లోపల వచ్చి మన ఆత్మని బలపరిచి ఆత్మ ద్వారానే విడుదలలు జరుగుతుంది. మీలో చాలామంది ప్రశ్న ఉండొచ్చు, ఏంది బ్రదర్ ఇన్ని ప్రాస్పెరిటీ వాక్యం ఉంది, ఒక్క వాగ్దానం నెరవేరలే, ఇన్ని స్వస్థత వాగ్దానాలు ఉంది, ఒక్కటి నెరవేరలే, ఇన్ని సహాయం చేస్తా దేవుడు ఇస్తా అన్నాడు, ఏడిచ్చిండు అన్నాడు. కరెక్టే, నువ్వు ఆత్మలో ఉంటే దేవుడు వస్తాడు. నువ్వు ఆత్మలో ఉన్నావా, శరీరంలో ఉన్నావు. నాకు ఒక స్త్రీ మెసేజ్ పెట్టింది ఫేస్బుక్లో, బ్రదర్ ఐ హ్యావ్ ఎ సీరియస్ ప్రేయర్ రిక్వెస్ట్. చెప్పమ్మా ఏంది ప్రేయర్ రిక్వెస్ట్ అంటే, ఒక ఆయనది పేరు చెప్పింది. ఏం చేయాలమ్మా ఈయనకంటే, ఈయన నా మెసేజ్కి రిప్లై ఇవ్వాలని ప్రేయర్ చేయండి అన్నది. అంటే మేము ఒక సెకండ్ నేను పాస్టరా బ్రోకరా అని అనిపించింది. ఓపెన్గా చెప్తున్నాను, మీ దగ్గర దాచేదేమో. ఐ సీరియస్లీ ఫెల్ట్ దిస్. వాట్ డూ యూ థింక్ అబౌట్ అ మ్యాన్ ఆఫ్ గాడ్?
వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ అ మ్యాన్ ఆఫ్ గాడ్? దైవ సేవకుడు అంటే మీ తలంపులు అసలు ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఐ డెంట్ రిప్లై హర్, బట్ ఐ వాజ్ బర్డెన్ ఇన్ మై హార్ట్. దేవా ఇంత నీచంగా దైవజనులను తీసుకువరంటే దేవుడు చెప్పిండు, కారణం కూడా చెప్పాడు. అలా దైవజనులు చేసుకున్నారు. సో ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, డోంట్ ఇన్వాల్వ్ టూ మచ్, యూ విల్ బి ఎఫెక్టెడ్. కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఇలాంటి కొన్ని విషయాల నుంచి బయటికి, శరీరానుసారమైన విషయంని కాన్సన్ట్రేట్ చేసే దైవజనులు పెరిగిపోయారు ఈరోజు. ఆత్మానుసారమైన, అవునా, యు నీడ్ ద స్పిరిచువల్ ఫోకస్. స్పిరిట్ ఫోకస్ చాలా తక్కువ మంది ఉంటారు దేవుని బిడ్డలారా. స్పిరిట్ ఫోకస్డ్ ఉండడం నేర్చుకోండి. స్పిరిట్లో అబాయిడ్ అవ్వడం నేర్చుకోండి. ఆత్మలో బలం పొందుకోవడం నేర్చుకోండి. ఆత్మలో ఆరోగ్యం పొందుకోవడం నేర్చుకోండి. ఆత్మ ఎల్లప్పుడూ నీకు ఆత్మ ఉండాలి. ఆత్మీయ కోరికలు ఉండాలి. ఆత్మీయ ఆశలు ఉండాలి. ఎంతమందికి ఉంది ఆత్మీయ ఆశలు? All should have that spiritual desire, spiritual thirst and all those things, right? Yeah. God bless you. God will change you. Don't worry. God loves to change you. Next verse. 18. Now all things are of God, who has reconciled us to himself through Jesus and has given us the ministry of reconciliation. అస్సలు పాయింట్ ఈడు ఉంది. స్పెషల్ డిష్, దిస్ ఇస్ మెయిన్ కోర్స్. ఇవన్నీ సైడ్ డిష్లు ఇప్పటిదాకా విన్నది. ఓకే, ఇవన్నీ సూపు స్టార్టర్లు అనమాట. ఇప్పుడు వచ్చింది మెయిన్ బిర్యానీ. ఏంటంటే నౌ ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నీ జీవితం అంతా దేవునికి సంబంధించింది. ఎలా? నీ ఇంట్లో ఉన్న బైక్ ఎవరిది? నీ ఇంట్లో ఉన్న కార్ ఎవరిది? నీ ఇంట్లో ఉన్న డబ్బులు ఎవరిది? నీ ఇంట్లో ఉన్న బెడ్ ఎవరిది? నీ ఇంట్లో ఉన్న టేబుల్ ఎవరిది? నీ ఇంట్లో ఉన్న చైర్ ఎవరిది? ప్రతిదీ, ఈ వస్తువులు మాత్రమే కాదు, నీ శరీరంలో ఉన్న అవయవాలు ఎవరిది? నీ మైండ్లో ఉన్న తలంపులు ఎవరివి? ఇప్పుడు ఆ తలంపుల్లో నువ్వు ఏదైనా నెగిటివ్, ఏదైనా తప్పు, ఎవరికైనా చెడు కోరుకొని, ఎవరితో నన్ను తలంపుల్లో వ్యభిచారం చేసి, ఎవరితో నన్ను గాసిప్ చేసి, ఇలాంటివి చేస్తే యేసుక్రీస్తు గప్పమని వెళ్ళిపోతాం. One second the darkness will remove Christ from you. Again the same thing will happen. Again the same sickness will come. Again the same diseases will come. Again the same things will come. When the Spirit of the Lord left Egypt, diseases came. The Spirit of the Lord should not leave us. మనని దేవుని యొక్క ఆత్మ విడిచిపెట్టొద్దంటే మనం కాపాడుకోవాలి మన ఆత్మని. ఆత్మీయ ఆహారం, ఆత్మకు కావాల్సిన ఆహారం ఇచ్చి బలం పొందుకొని దాని తర్వాత బయటికి పోవాలి. యునో, దిస్ ఇస్ వాట్ ద స్పిరిట్ కెన్ డూ. నౌ హూ హ్యాస్ రీకన్సైల్డ్ అస్ టు హిమ్సెల్ఫ్. ఇప్పుడు దేవుడు ఏం చేసిండంటే తన కొరకు మనల్ని సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు మీరు ఎవరికి బతుకుతున్నారు? డైలాగ్ కొడుతున్నారా? నేను నా పిల్లలకే బతుకుతున్నా బ్రదర్, నా భర్తకే బతుకుతున్నా బ్రదర్, నా భార్య కోసమే. అంత సీన్ లేదు. నువ్వు ఇప్పుడు దేవుని కోసం బతుకుతున్నావు. ఎవరు? భార్యని దేవుడు చూసుకుంటాడు, భర్తని దేవుడు చూసుకుంటాడు, పిల్లల్ని దేవుడే చూసుకుంటాడు, తల్లిదండ్రులని దేవుడు చూసుకుంటాడు. నువ్వేం ఫికర్గా కాళ్ళ గురించి. నువ్వు ఇప్పుడు నీ బతుకు ఎవరి కొరకు బతుకు? యేసుక్రీస్తు కొరకు బతుకు. అందరు చెప్పండి, నేను ఇప్పుడు యేసుక్రీస్తు కోసం బతుకుతున్నా. నా భర్తకు కాదు, నా భార్యకు కాదు, నా పిల్లలకు కాదు. యేసుక్రీస్తుకు నచ్చిన జీవితం నేను జీవిస్తాను. యేసుక్రీస్తు ఏది చెప్తే నేను అది చేస్తా. అలా చేసినప్పుడు నువ్వు ఆత్మీయంగా మారుతావు. అప్పుడు నీ శరీరం మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో జీసస్ క్రీస్తుని బట్టి దేవుడు రీకన్సలేషన్, హి హాస్ గివెన్ యూ ద మినిస్ట్రీ ఆఫ్ రీకన్సిలేషన్. ఇప్పుడు నువ్వు మినిస్ట్రీ ఆఫ్ రీకన్సిలేషన్ అంటే దేవుడే స్నేహితుడని దేవుడిని ఇంట్రడ్యూస్ చేయడం. ఇప్పుడు యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేయించే బాధ్యత నీది. కానీ ఇప్పుడు నువ్వు పోయి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు ఏమంటారు? నీ జీవితమే మారలే, నువ్వేం చేస్తావు అని అడగరా? డెఫినెట్లీ దే విల్ ఆస్క్. సో అలాంటప్పుడు యునో వాట్ యూ హ్యావ్ టు డూ? Ask God for a miracle to happen so that no one will question you. దేవుడిని మీరు ఎప్పుడైతే అడగడం మొదలు పెడతారు, దేవా నన్ను ఆత్మతో నింపు, ఆత్మీయ వరాలతో ఫలాలతో నింపు తండ్రి, ఇలాంటి కొన్ని కార్యాలు, ఇలాంటి కొన్ని విషయాలు మరి మీరందరూ ఎప్పుడైతే దేవుడిని అడగడం మొదలు పెడతారో దేవుడు మీ అందరినీ ఆత్మలో నింపి, అవునా, మిమ్మల్ని పూర్ణ ఆత్మతోని, ఆత్మీయ శక్తిని బట్టి, అవునా, ఆ దావీదుని ఎలాగైతే దేవుడు నడిపించుండో అదేవిధంగా మిమ్మల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. మిమ్మల్ని నడిపిస్తాడు. మోషేని ఏ విధంగా నడిపించిండో దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడు.
You are here to reconcile people, not to divert people into your talks, not to gather people and talk about somebody else. You are born to talk about Christ and Christ alone. The tongue which God has given you between inside the 32 teeth, inside outside, 32 teeth which is inside the mouth, he has given that so that you will transform people's life. You will transform people's life. It is not that you will transform them, into your thoughts, into your ways. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ మాటలు వినాలి అనే దురాత్మ వాళ్ళకు ఉంటుంది. నువ్వు నా మాట వినాలా, నా మాట ఎందుకు వినవు, నువ్వు నా మాట వినాలా, నువ్వు ఇది చేయాలా, నువ్వు అది చేయాలా. కొన్ని డామినేషన్ స్పిరిట్స్ ఉంటాయి. ఈ స్పిరిట్స్ అన్నీ కూడా దేవునికి సంబంధించినవి కాదు. ఎందుకంటే దేవుడే ఏమంటుండ్రు, నువ్వు నా మాట వినాలరా అని అంటున్నారు. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసుకుంటే నీకు మంచి జరుగుతుంది, నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నీకు మంచి జరగదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో యాక్సెప్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్సెప్టింగ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, ఇలా మీరు ఒక సేవ చేయాలి. ఇప్పుడు యూ హ్యావ్ టు డూ దిస్ మినిస్ట్రీ. ఫస్ట్ యూ హ్యావ్ టు టర్న్ ఇన్ టు గ్లోరీ అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ ద మినిస్ట్రీ ఆఫ్ కనెక్టింగ్ పీపుల్ టు గాడ్. నీ జీవితంలో ఒక అద్భుతం చేసి మీ డాడీకి చెప్పాలి, డాడీ నా జీవితంలో జీసస్ మిరకల్ చేసిండు, నీకు కూడా చేస్తాడు, బాధపడదు అని మీ డాడీకి కూడా మిరకల్ జరుగుతుంది. మీ మమ్మీకి చెప్తావు, మమ్మీకి కూడా జరుగుతుంది. పిల్లలకు చెప్తావు, పిల్లలు కూడా నమ్ముతారు. అలా ఒక కుటుంబం రక్షింపబడ్డదా? ఇప్పుడు ఈ మహిమను చూసి మీ డాడీ పోయి ఇంకొకరు చెప్తారు, నేను ప్రేయర్కి పోయినా అక్కడ ప్రేయర్ చేసిండు, నాకు బాగైంది. నేను మీ మమ్మీ చెప్తుంది ఇంకొకరికి ఎవరైనా వస్తే, నేను ప్రేయర్ చేసిండు. అలా నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ పొద్దున్న చెప్పినట్టు నేను దేవుని రాజ్యం కడుతున్నావు అంట. హల్లెలూయా. యు ఆర్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ది ఎర్త్. దేవుని యొక్క రాజ్యంను నీ సాక్ష్యాలను బట్టి కడతావు. విత్ ద వర్డ్ ఆఫ్ టెస్టిమనీ అండ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తం ద్వారా నోటి నుండి వచ్చే సాక్ష్యము వల్ల అనేకులకి సాక్ష్యం వచ్చి సంఘంలో చెప్పేది మాత్రమే సాక్ష్యం కాదు దేవుని బిడ్డలారా. సాక్ష్యము ఇతరులను చెప్పి వాళ్ళని యేసుక్రీస్తు వైపు తీసుకురావడమే సాక్ష్యం. టెస్టిమనీస్ ఆర్ బ్రింగింగ్ పీపుల్ టు జీసస్ క్రైస్ట్. నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు, రా చర్చికి పోదాం, అది తీసుకొని వస్తావు చూడు, అది సాక్ష్యం అంటే. అది సాక్ష్యం. ఇలా గొప్ప గొప్ప సాక్ష్యాలు మరి దేవుడు తీసుకొస్తాడు మన జీవితంలో, దేవుడు ఇస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, రైట్? గలేషియన్స్ 5:22 and 23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు ధ్యానిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు ధ్యానిద్దాం. చూడండి, ఇది నేను నిన్నటికెళ్ళి మొత్తుకుంటున్నా, ఈరోజు మరి దాన్ని నెరవేర్చాలి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ లవ్. అందరూ చెప్పండి, లవ్, జాయ్. నాతో పాటు చదవాలి మీ బైబిల్లో. పీస్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. అగైన్స్ సచ్ దెర్ ఇస్ నో లా. అండ్ దోస్, ఇంకొకటి కూడా చదువుతున్నా చూడండి. అండ్ దోస్ హూ ఆర్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ with its passions and its desires. If we live in 25, if we live in spirit, let us also walk in spirit. 26, let us not become conceited, provoking one another, envying one another. ఒకరినొకడు గొడవలు చేసుకొని ఇరిటేషన్. 6:26 దాకా చదవండి. గలతీయులు 5:22-26 వరకు రాసుకోండి. చూడండి, దేవుని యొక్క ఫలాలు, దేవుని యొక్క ఫలాలు ఏంది? ఈ ఫలాలన్నీ నీలో ఉంటే ఏంది? నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నట్టు. ఏంది ఆ ఫలాలు? ప్రేమ ఉందా ఈరోజు నీలో? నీ పిల్లల్ని ప్రేమించడం, భర్తని భార్యని ప్రేమించడం కాదు, నీ శత్రువులని ప్రేమించే ప్రేమ ఉందా? సంతోషం ఉందా నీలో? సమాధానం ఉందా నీలో? లోపల నుంచి సమాధానం ఉందా? దీర్ఘకాలము వేచి ఉండడము ఉందా? కైండ్నెస్ ఉందా నీలో? కనికరం ఉందా? మంచితనం ఉందా? విశ్వాసం ఉందా? మంచి గుణం కలిగిన వాడివా నువ్వు? సెల్ఫ్ కంట్రోల్ ఉందా? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు కొన్ని పాపంలో పడకుండా? ఇవన్నీ మార్పులు తీసుకొస్తుంది పరిశుద్ధాత్మ. కాబట్టి ఈ ఫలాలు రోజు దేవుడిని అడగండి, దేవా నాకు ఈ ఫలాలు లేవు, ఇలాంటి ఫలాలతో నన్ను నింపి. 24 చూడండి. అండ్ దోస్ హూ ఆర్ ఆఫ్ క్రైస్ట్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్. మీరు ఒకవేళ క్రీస్తు సంబంధి ఉంటే మీరు శరీరాన్ని మాత్రం సిలువలేయాలి. శరీరానికి ఒక ఇచ్చలు, ఆశలు కూడా నువ్వు వేసేసిన సిలువలో.
టప 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 సిలువలో కొట్టేసినావు. దాని ఆశలు, ఆ మోహము, అవునా, ఆ వ్యభిచారం, ఆ గుణాలు, గాసిప్, ఆ గలీజ్ దురాత్మలు అన్నిటిని నువ్వు సిలువలో పడేసినావు. కాబట్టి నువ్వు నూతన సృష్టి, నువ్వు ఆత్మవి. హల్లెలూయా. ఇది ముఖ్యమైన ఆత్మీయ ఫలం. చూడండి, ఇఫ్ వీ లివ్ ఇన్ ద స్పిరిట్ లెట్ అస్ ఆల్సో వాక్ ఇన్ ద స్పిరిట్. నువ్వు నిజంగా దేవుని ఆత్మనే బ్రదర్, దేవుడే బ్రదర్ అని నువ్వు అనేది నిజమైతే ఆత్మలు అన్నాడు. ఆఖరి వచనం ముగించేద్దాం. 1 యోహాను 3:2. 1 యోహాను 3:2. మొదటి యోహాను 3:2. 1 John 3:2. Beloved, now we are children of God, and it has not yet been revealed what we shall be, but we know that when he is revealed, we shall be like him, for we shall see him as he sees us, as he is. Hallelujah. చూడండి, బిలవర్డ్ నౌ వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అందరము దేవుని బిడ్డలంగా ఉన్నాము. అండ్ ఇట్ హ్యాస్ నాట్ యెట్ బీన్ రివీల్డ్ వాట్ షల్ వి బీ. ఓకే, బట్ వీ నో దట్ వెన్ హీ ఈజ్ రివీల్డ్ వీ షల్ బీ లైక్ హిమ్. ఇప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు కానీ, అవునా, ఇది ఒక మర్మము. అవునా, ఒక మర్మంలో ఉన్నాం ఇప్పుడు మనం. అవునా, దేవుడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఒక రోజు వస్తుందంట. బట్ వీ నో దట్ వెన్ హీ ఈజ్ రివీల్డ్ వాట్ షల్ బీ లైక్ హిమ్, వీ షల్ బీ లైక్ హిమ్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే బయల్పరచబడతాడో అప్పుడే నువ్వు దేవునిలా ఉన్నావు. ఈరోజు దేవుని యొక్క గుణము నీకు బయలుపరచాను. ఆ గుణమును బట్టి నువ్వు ఉంటే నువ్వు యేసుక్రీస్తులా ఉన్నాడు. క్రైస్ట్ లైక్నెస్. హల్లెలూయా. ఆ క్రీస్తు గుణం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నా మధ్యలో? ఇవన్నీ క్రీస్తు యొక్క గుణాలు. ఇలాంటి క్రీస్తు గుణాలు ఉన్నాయా మీకు? క్రీస్తు గుణాలతో ఉండండి దేవుని బిడ్డ. హ్యావ్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. బీ లైక్ క్రైస్ట్. ఓకే, we shall be like him, for we shall see him as he is. Hallelujah. ఎందుకు? దేవుడు బయలుపరచబడ్డప్పుడు దేవుడు ఎలా ఉంటాడో నువ్వు చూడడం మొదలు పెడతామంట. Hallelujah. your eyes are going to see God. Your eyes are going to see God. అదే కదా మనం చేస్తున్న ప్రార్థనలు ఇప్పుడు. దేవా, నువ్వు నన్ను చూడాలా, నేను చూడాలా. దేవుడు మీ అందరినీ చూడాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మీ యొక్క జీవితాలను మార్చాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఆ మంచి గుణము, మంచి స్వభావంలోతో ఉండండి. మీ చుట్టూన్న వాళ్ళు ఎవరన్నా నిన్ను గాసిప్ చేసేలా చేస్తున్నారా వాళ్ళకి చెప్పండి. చూడండి, మా పాస్టర్ ఇవన్నీ చేయొద్దు అన్నారు, కాబట్టి మేము చెయ్యము. మీరు దయచేసి ఎవరి గురించి నాతో మాట్లాడకండి అని ధైర్యముగా చెప్పండి. ఎవరన్నా నేను వ్యభిచారంలో తీసుకుపోతున్నారా చెప్పండి, నేను వ్యభిచారంలో రాను. ఎవరన్నా మరి త్రాగుళ్ళు తీసుకుపోతే చెప్పండి, నేను త్రాగుల్లో రాను. ఎవరన్నా నేను తప్పుడు దారి పట్టిస్తున్నారా చెప్పండి, నేను తప్పుడు దారి పట్టను. ఎవరన్నా చదువు నుంచి నిన్ను దూరం చేస్తున్నారా చెప్పండి, లేదు నేను చదువుకోవాలి. నా చదువుకునే సమయంలో నేను చదువుకుంటాను, దాని తర్వాత ఎంజాయ్ చేసుకుంటాను. ఇలాంటి కొన్ని విషయాలు మరి మీరు ఎప్పుడైతే మరి కొన్నిటిని రెసిస్ట్ చేసి కొన్నిటిని జయించి, అవునా, అన్నిటినీ మరి జయించి దేవుడు మీకు ఒక గొప్ప జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మీ ఆత్మలో ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ యువర్ స్పిరిట్ ఈస్ వర్కింగ్, ఎవ్రీథింగ్ విల్ వర్క్. లెట్ us pray. ప్రార్థిద్దామా? దేవుని యొక్క ఆత్మ పనిచేయాలని ప్రార్థిద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మంచి దేవా, నీకే స్తోత్రం. గొప్ప యేసయ్య, గొప్ప గొప్ప అద్భుతాలు చేసే నాదుడా, నీకే స్తోత్రం. రక్తముతో మా అందరినీ కడిగిన దేవా, నీకే స్తోత్రం. మా చర్మ వ్యాధులను తీసే దేవా, నీకే స్తోత్రం. మా శరీరంలో ఉన్న వ్యాధులను తీసే దేవా, నీకే స్తోత్రం. మా ఆర్థిక వ్యాధులను తీసే దేవా, నీకే స్తోత్రం. మా తలంపుల్లో ఉన్న వ్యాధులను తీసే దేవా, నీకే స్తోత్రం. మా కన్నీళ్లు తీసుకొచ్చే ప్రతి ఒక్క వ్యాధి, గాసిప్ అనే వ్యాధి, వ్యభిచారం అనే వ్యాధి, త్రాగుడు అనే వ్యాధి, సిగరెట్ అనే వ్యాధి, ఈ వ్యాధులన్నిటి నుండి మా అందరినీ విడిపించండి. ఎందుకంటే మేము మీ ఆత్మలో ఉండాలేసే, మా శరీరం మీ ఆలయంగా మారాలేసే. అందరూ మీ శరీరాన్ని అప్పగించుకోండి దేవుడు. యేసయ్యా, ఇది నీ శరీరం. యేసయ్యా, ఈ శరీరం మీరు చెప్పింది మాత్రమే చేస్తుంది, ఈ నోరు మీరు చెప్పింది మాత్రమే పలకదు. నేను నా పేరు జీవ గ్రంథం నుంచి తీసివేయకుండా కాపాడుకుంటా, అందరితో సమాధానంగా ఉంటానయ్యా.
అందరితో సమానం. ఎవరిని అన్యాయంగా నేను మోసం చేయనయ్యా, ఎవరిని అన్యాయంగా నేను బాధ పెట్టనయ్యా, ఎవరిని అన్యాయంగా ఎవరిని నేను బ్లేమ్ చేయనయ్యా. నేను ఒక మంచి సిచ్యువేషన్, ఒక మంచి పొజిషన్లో నేను ఉంటాను. కాబట్టి నా కన్నీళ్లను, కష్టాలను మార్చి ఒక నూతన ఆరంభం నా జీవితంలో దయచేయి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ రేపు పొద్దున 7:30 కలుసుకుందాం. ఏమేన్. కాబట్టి ఆత్మలో ఉండడం నేర్చుకోండి, ఆత్మీయ ప్రార్థనలు చేయండి. ఓకే, మీరు ఎప్పుడైతే ఆత్మలో ఉంటాడో దేవుడు అనేక కార్యాలు చేస్తాడు. పరలోక ప్రార్థన చేసుకుందాం. మా ఫాదర్ who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళా ఒక చక్కటి వాక్యంతో రేపు ఉదయం కలుసుకుంటాను. ఆమెన్. గాడ్ బ్లెస్.